హాయ్ అండి. నేను మీ అను పల్నాటి. ఈరోజైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ చల్లదనానికి వేడి వేడిగా సూప్ చేసుకొని తాగితే బావుంటుంది గదా! అందుకోసం ఇక్కడైతే మేము మష్రూమ్ సూప్ చేసుకుంటున్నాము. అదెలా చేయాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ కాగాక సన్న తెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి సన్నగా తరుక్కొని అందులో వేసుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి కూడా అందులో వేసుకొని వేగనివ్వాలి. అవి వేగే లోపల మనం మష్రూమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకుందాము. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే అందులో వేసేసుకుందాము. మష్రూమ్స్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. అలా అన్నీ దాంట్లో వేసేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అందులో. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొన్ని మష్రూమ్స్ వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకున్న మష్రూమ్ వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి సూప్ని. అప్పుడే బాగా చిక్కబడుతుంది. సూప్ తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.